ఒక అందమైన పచ్చని గ్రామంలో జానకమ్మ అని బామ్మ ఉండేది. ఆమె దగ్గర ఒక బంగారు పెట్టె ఉండేది. పిల్లలు ఎప్పుడూ అనుకునేవారు బామ్మ పెట్టెలో చాలా మాయా కథలుంటాయి అని. ఒకరోజు బామ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, బామ్మ, ఈరోజు ఏదైనా మాకు కథ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు బామ్మ నవ్వి, సరే, ఇవాళ మీకొక మంచి కథ చెబుతాను అని తన దగ్గర ఉన్న బంగారు పెట్టెని తీస్తుంది. ఆ పెట్టెలో నుండి చిన్న పక్షి బొమ్మ బయటకు వస్తుంది. బామ్మ కథ మొదలు పెట్టింది. ఒకప్పుడు ఒక చిన్న నీలి పక్షి ఉండేది. అది చాలా ముద్దుగా ఉండేది. కానీ దానికి ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ పక్షి ఎగరడానికి చాలా భయపడేది. అది చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ, నాకు రాదు, నేను ఎగరలేను, పడిపోతాను అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. ఒకరోజు పక్షి బామ్మ ఇంటి ముందున్న పెద్ద చెట్టు కిందికి వచ్చింది. అది ఏడుస్తూ, నాకు రాదు, నేను పడిపోతాను అని చెప్తూ ఉండేది. అప్పుడు బామ్మ, బంగారం, నీకు రెక్కలు నీకోసం తయారయ్యాయి, కొంచెం ప్రయత్నించు, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని చెబుతుంది. అది విని పక్షి ధైర్యం తెచ్చుకుంది. కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రయత్నం చేసింది. మొదటి రోజు కొద్దిగా ఎగిరింది. రెండవ రోజు ప్రయత్నించి ఇంకొంచెం ఎత్తుకి ఎగిరింది. మూడవ రోజు అలాగే ప్రయత్నిస్తూ ఎగురుతూ ఉండేది. నాలుగవ రోజు పక్షి చిరునవ్వుతో రెక్కలు చాపి ఆకాశంలో తేలికగా ఎగిరిపోయింది. బామ్మ కథ ముగించాక, చూసారా, ధైర్యం, విశ్వాసం, చిన్న ప్రయత్నం చేస్తే మనకు రాని పని కూడా చేయొచ్చు అని. పిల్లలందరూ నవ్వుకుంటూ అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా పక్షిలా రోజు రోజు కొద్దిగా ప్రయత్నిస్తే ఎంతో పెద్ద పని చేయగలరని తెలుసుకున్నారు.